సభాముఖంగా వెల్కమ్ చెప్తున్నాను. అలాగే కుమారస్వామి గారు హెచ్ఓడి పాల్గొన్న యూనివర్సిటీ పొట్టికట్టాలి. వీటితో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ముఖ్య ఉద్దేశము బహుజన రాజ్యాధిక దిశగా ఏ విధంగా అయితే మనం ప్రయాణం చేయాలని ముఖ్య ఉద్దేశం. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సన్నాహక సమావేశం. ఇది ఇక్కడే మనకు మన అడుగు ఎటువైపు వెళ్ళాలి అనేది డిసైడ్ చేయడానికి మన విషయాలంతా మన మధ్యలోకి రావడం జరిగింది. ఒక ఉన్నతమైన లక్ష్యము బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికార దిశగా సామాజికంగా ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం చేయాలి అనే ఆలోచనల దిశగా ఈ సమావేశం వనపర్తి పట్టణానికి, వనపర్తి జిల్లాకు ఒక మార్గనిర్దేశకంగా ముందుకు పోయే సమావేశం ఇది. ముఖ్యంగా ఈరోజు వనపర్తి ప్రజలకు, ఇక్కడికి చేసిన నా సోదరులందరికీ కూడా, సోదరి మనకు ముఖ్యంగా మొదట శుభాకాంక్షలు. ఇలాంటి మీటింగ్ ఒకటి చాలా మంది సార్ మాట్లాడినప్పుడు మీటింగ్ ఒకటి వనపర్తిలో చేయాలనే ఆలోచన ఉన్నది. అది ఈరోజు బ్రహ్మాండమైన సక్సెస్ దిశగా సాగుతుంది. నేను వచ్చిన టైంలో ఉంది తప్పున్నారు కానీ విడిపోయింది ఆలోచన. అంటే నేను 30 ఏళ్ళ నుంచి బీసీ సంఘాలలో పనిచేస్తున్నాను. నేను బీసీ వాళ్ళని వినిపిస్తున్నాను. ఒక 1000 పైగా మీటింగ్లు అటెండ్ అవుతాను. ఒక 15 ఏళ్ళ క్రితం ఈ భావజాలము ఇదంతా మనలో లేదు వచ్చేసి. ఎందుకంటే ఆకలి కేకలు, అణిచివేతలు మనకు గురవుతున్నది అనేది మనం ఫిజికల్గా అనుభవిస్తున్నాం. మనం ఇక్కడ ఇంకా ఎన్నో స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్ర ఫలాలు మనకు వచ్చినాయి. తెలంగాణ వచ్చింది, తెలంగాణ రావడం వల్ల ఫలాలు మనకు తగ్గినాయి అనేది లేదు. అప్పటికి ఇప్పటికీ అణగదొక్కబడిన కులాల కిందకే మనం ఉన్నాం. మనం వెనుకబాటు కులాలు కానీ మనం అణగదొక్కబడిన కులాలు ఇవన్నీ. మనం ఈ ఇన్ని సంవత్సరాలలో కూడా కొన్ని శుక్ల సంఘాలు వచ్చాయి, కొన్ని బీసీ సంఘాలు వచ్చాయి. వాళ్ళకి అవసరం కొద్ది వాడుకున్నారు, అవసరం కొద్ది బీసీలను వాడుకున్నారు, అవసరం కొద్ది వెళ్ళిపోయింది. మళ్ళీ అచేతనంగా ఉన్నారు వాళ్ళంతా. కానీ నేను దగ్గర ఒక 7 years సార్లు గమనిస్తాను. ఎక్కడ కూడా కమిట్మెంట్ కూడా ఎలాంటి సోగా లేదు. కమిట్మెంట్లో రాజ్యాధికార దిశగా బడుగు బలహీన వర్గాలను, బహుజనవాదాలను తీసుకెళ్లాలనే ఒకటే ఒక కాన్సెప్ట్ వల్ల సార్ పనిచేస్తాం. ఇక్కడ బీసీ వాదం, బహుజనం ఇదంతా మన లోపల దాటిపైకి రాదు అని నేను అనుకోలేదు. ఇప్పుడు 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో జాతీయవాదం నన్నలాన ఉన్న మన దేశంలో, హిందుత్వవాదం నన్నలా ఉన్న మన దేశంలో బీసీవాదం, బహుజనవాదం ఎందుకు రాదు? మన ఇంట్లోనే, మన రక్తంలోనే బీసీవాదం ఉంది. కాకపోతే దాన్ని ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు మాత్రమే మనము వేరే కులాలకు, అగ్రవర్ణాలకు మనం చెప్తున్నాం. ఒక యుద్ధం, సింధూర ఆపరేషన్ జరిగితే మనం మాత్రము ఏ విధంగా అయితే మనం జాతీయవాదానికి వెళ్ళిపుచ్చినామో ఆ విధంగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది మామూలుగా మా లోపల చర్చ జరిగినప్పుడు మరి ఇంకా ఎలక్షన్లకు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల లోపల మనము ఒక పర్టికులర్గా కొన్ని ఏరియాలను తీసుకొని మనం ఎందుకు మన బీసీలకు పైకి చూపించలేము. ఉదాహరణకు నేనున్న కాన్స్టిట్యూన్సీ గురించి చెప్తాను. మహబూబ్నగర్ గురించి మాది పక్కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసిస్తాను.
ఎంతమంది రెండు పోటీ చేసినా ఓట్ అనేది తగ్గించింది కానీ బీసీలో ఓడలేదు. మొన్న లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్ల బీసీల వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అంటే బీసీ వాళ్ళు ఎత్తిపోయిన వచ్చిన నాయకులు బీసీలకు సపోర్ట్ చేస్తే ఎక్కడ వాళ్ళు బీసీలకి మద్దతు తెలుపుతారు అనేది మనకు బాగున్నారు పక్కా నిదర్శనం. వాళ్ళు ఎప్పుడైతే ద్రోహం చేసినా బీసీ వేరే ఆలోచన చేయాల్సి వస్తుంది. అయినా సరే ఒకసారి మా కాంగ్రెస్లో నిలబడిన బీసీ ఎమ్మెల్యేకు 65,000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చామని ఓడిపోయినా సరే అంటే గౌరవపరంగానే ఓడిపోయాడు. అది 50,000 మెజార్టీ తీసుకోవడం అనేది 35,000 మెజార్టీతో ఓడిపోయాడు. అంటే బీసీ వాళ్ళని ఎక్కడ కలుసుకోలేదు. మాకు ద్రోహం చేసినా ఏం చేసినా ఎలాంటి లక్ష్యసాధన గవర్నమెంట్ చూపించాలండి. ఎక్కడ కూడా బీసీ వాళ్ళ నుంచి పక్కకోలేదు. మామూలుగా కాన్షియస్ పెట్టడం ఎక్కిపోయాడు. మానవులు మాకు కొట్టాడడం ఉండొచ్చు కానీ వాగ్దానం నియతమైనప్పుడు మాత్రం అందరం బాగుంటాయి. ఇదే ఒక జాతీయవాదం మన లోపల ఉన్న జాతీయవాదం, ఇదే ఒక పేట్రియాటిజం మన లోపల ఉన్నది. ఇది మనం బయటికి తీసుకురావాలంటే చాలా అంతే ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజ్యాధికారం దిశగా ప్రయాణించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఆటోమేటిక్గా మద్దతు చెప్తాం. ఈ దానికి సంబంధించినంతవరకు మేము రాబోయే ఎలక్షన్లో చిన్న ప్రణాళిక చేస్తున్నాం. ఎక్కడైతే రెట్లు నిలబడతారో పర్టికులర్గా అక్కడ ఉన్న బీసీలలో 50% మంది ఓటర్లలో 50% మంది నామినేషన్ చూద్దాం ఎట్లా గెలుస్తావు. ఒక వాదం ఏమంటే మన ఓటు మనకేస్తూ రాజ్యాధికారం సాధించారు. ఇంకో వేస్తే మన పరిస్థితులు అనుకూలించినప్పుడు ఒకరిని ఓడగొట్టడం ఇంకోటి. ఈ రెండు మన ముందర ఉన్నాయి. బోలేపల్లి చెట్టు ఉంది జడ్జాలలో. ఆ బోలేపల్లి చెట్టు గురించి చాలా మంది తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు నా ఎలక్షన్లలో వాళ్ళందరూ వాళ్ళందరూ నామినేషన్ చేశారు. అది జాతీయ స్థాయిలో తెచ్చిపోయినారు. మనం బీసీల ఎందుకు చేయలేకపోతున్నాం. నిజంగా 500,000 రూపాయలు నామినేషన్ ఖర్చు అవుతుంది స్థానిక సంస్థలు అందరం మీద. అరే మేము ఇంత బీసీలో మాకు లోపల ఇంత అడగదలుచుకున్న ఏదైతే కసి ఉందో ఆ కసిని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. మనం బియ్యాలు అది వేరే స్థానంలో ఉన్న వాళ్ళకు రోల్ మోడల్ అవుతాం. ఇదే విషయాన్ని కూడా వచ్చే ఎలక్షన్లో మేము నిరూపించదలుచుకున్నాం. మామూలు స్థానిక సంస్థల ఎన్నికలలో జనరల్ స్థానాల్లో కూడా బీసీలను నిలబెట్టడం, బీసీలను నిలబెట్టించాలంటే మా టార్గెట్ స్థానిక సంస్థలు. ఈ స్థానిక సంస్థలే రేపు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లకు నాది. మన వాళ్ళే సర్పంచులు అయితే, మన వాళ్ళే కౌన్సిల్ అయితే, మన వాళ్ళే డెప్యూటీసీలు అయితే ఎమ్మెల్యేలే తెలుసుకోవచ్చుతాం మనం. ఎందుకు మనది ఈ విధంగా నాది ఎప్పుడైతే మనం కాదు అని అనుకుంటున్నామో మొదలలో ఓటు వేస్తున్నాము, గెలిపిస్తున్నాము, ఆ తర్వాత ముందు కిందకి రాదు. మన ఇంటికి వచ్చి ఓట్లు అడిగిన వాళ్ళ తర్వాత గెలిచిన తర్వాత అడిగి పని కోసం పోతే బయట నిలబడే పరిస్థితి వస్తుంది. ఇంతకు నుంచి మనకు అవమానం అవసరం లేదు. మనం భూమి తినాల్సిన అవసరం లేదు, ఎవరైనా అవసరం లేదు. మనం తప్పుగా నిలబడినప్పుడే మనం తెచ్చుకుంటుంది. మనం ఓటర్లు మన ఓటు వేసి మనం గెలిపించే అవసరం పెట్టుకున్నాడు. పెద్ద పెద్ద నాయకుల మండలంలో తిరిగితే మనమేమో చిన్న చిన్న నాయకులు కొందరు తీసుకున్న పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇది మనం ఆలోచించలేకపోతుంది. మన లోపల లోపం ఉందని కాదు, టాలెంట్ ఏ విధంగా అయితే బయటపడాలో అవసరం ఉంటున్న టైంకు మనకు ఖచ్చితంగా ఓటేసే టైంకు మనం దాన్ని చూపించాలి. మనం కాంట్రాక్టర్లు కానీ అలాగే డబ్బులు లేవు, మనం వేరే రకంగా ఆర్థికంగా స్కామ్ చేయలేము, ఇందులో ఇవన్నీ చేయలేము. కాబట్టి మనం ఆర్థికంగా బాగాలేము. కాబట్టి కానీ తిరుగుబాటు ధోరణి లేదనుకున్నప్పుడే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిందో అదే మన ఓటు. రాష్ట్ర బ్యాంక్ మనం ఎవరు ఓటు వేస్తున్నామో మనం అందులో తెలియదు. కాబట్టి బయటి వాళ్ళకి ఏం మాట్లాడుతున్నా ఓటు దగ్గరికి వచ్చారు మన బీసీ పిటకో మన బహుజన పిటకో మనం ఎందుకు ఓటు వేసుకోలేకపోతున్నాం. అప్పుడు పోయిద్దాం. మనం బయటకు వచ్చి ఆ టైంకు మనం ఏమనుకుంటున్నామో అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అక్కడ ఓటు దగ్గర. ఈ బహుజనవాదము బీసీ వాదం అనేది
ప్రజెంట్గా ఒక అంతిమ స్థాయి వచ్చింది. ఈ అంతిమ స్థాయి ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమం లాగా డూ ఆర్ డై అనే పొజిషన్ను ఈ 3 సంవత్సరాలలో మనం తీసుకురాగలిగితే మనది రాజ్యాధికారంలోకి రావడానికి మనం పెద్ద ఖర్చులు అవసరం లేదు. మన ఓటు మనం వేసుకుంటే చాలు. డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మన ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మన ఓటు మనం వేసుకున్నాము, మన భవిష్యత్తువాదాన్ని మనం నిలబెట్టుకున్నాము. మనం 90% ఉన్న మన కులాలను రాజ్యాధికారం దిశగా పాటించి వాళ్ళని కుర్చీల మీద కూర్చోబెడతాము. మన రాజ్యాన్ని మనమే ఏరుకున్నాము. గతంలో ఉన్న రాజుల దగ్గర నుంచి కూడా మనం ఊరికి చేసినామేమో కానీ ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగం ప్రకారము మన ఓటు మనకే, మన రాజ్యం మనకే. వాళ్ళ వాటా ఎంతో వాళ్ళదే, 90% వాటా మనదే. మనం దీన్ని ఆచరించే టైం వచ్చింది. ఈ 3 సంవత్సరాలకు మనకు కీలకంగా ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలలో మనం దాన్ని చేసి చూపించాము. సాలాంటి రికార్డైన నాయకులకు మద్దతు పలుకుతాము. వాళ్ళ మార్గదర్శకత్వంలో మనం ముందుకు పోదాము. ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడేది ఏది కూడా మర్చిపోకుండా మనం కాపాడుకునే చాలు. నలుగురం ఇంట్లో నలుగురం ఓటు వేయడానికి వెళ్ళాము. ఒకరు ఓటు వేద్దాము, బయటికి వచ్చి నా